కాంగ్రెస్ పార్టీలో కొందరు చేస్తున్న పనులు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నాయి. చాలా మంది నేతలు ఏపీలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ మాత్రం పక్క రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి వారంలో 3 రోజుల పాటు తాడేపల్లికి వచ్చి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మిగతా 4 రోజులు బెంగళూరుకు పరిమితమవుతూ ఉన్నారు. అయితే ఆయనను చూసి ఇప్పుడు కొత్తగా యాంకర్ శ్యామ్లా లాంటి వారు సైతం ఏపీని తొంగి చూడటం లేదు. హైదరాబాద్ లో ఉంటూ ప్రత్యేక వీడియోలు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధికార ప్రతినిధి హోదాలో ఇలా వీడియోలు తీసి మీడియాకు అందిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అంతవరకు ఓకే, కానీ ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సైతం హైదరాబాద్ లోనే, అది కూడా తాను నివాసం ఉంటున్న కూకట్పల్లి ప్రాంతంలోనే నిర్వహిస్తూ ఉండటం మాత్రం కాస్త అతిగా మారుతూ ఉంది. సోషల్ మీడియా వచ్చాక రాజకీయ పార్టీల తీరు మారింది. ఆ పార్టీ కార్యక్రమాల తీరు కూడా మార్చేశారు. ఎక్కడో విదేశాల్లో ఉంటే సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాకు జత చేస్తూ ఉన్నారు. మెయిన్ మీడియా కూడా అదే వీడియోను ప్రసారం చేసి వారికి ఎనలేని ప్రచారం కల్పిస్తూ ఉంది. అయితే పెద్ద నేతలు వరకు ఓకే, కానీ అధికార ప్రతినిధి హోదాలో పనిచేస్తున్న యాంకర్ శ్యామ్లా లాంటి వారు కూడా ఇలా చేయడం ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రశ్న అయితే వినిపిస్తూ ఉంది. పైగా ఆమెకు ఆర్థిక ప్రయోజనం ఉందన్న టాక్ ఉంది. జీతాల రూపంలో సేవలు అందిస్తున్నారు అన్న మాట వినిపిస్తోంది. ఇటీవల పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయ్యారు. అయితే ఆమెకు ఆ విషయం తెలియదు అన్నట్టుగా ఉంది. వారు 2 రోజుల క్రితమే అరెస్ట్ అయితే ఆమె నిన్ననే కారుమూరి వెంకటరెడ్డి అనే నేత కలిసి కూకట్పల్లిలో ఆందోళన చేశారు. అంతకు ముందు కూడా ఆమె ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో. అక్కడే సంతకాల సేకరణ చేపట్టారు. అయితే ఆమె ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన బుల్లితెర కెరీర్ ను వదులుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి కొంత మొత్తం జీతం అందుకుంటున్నారన్న టాక్ ఉంది. అందుకే కాబోలు హైదరాబాద్ నుంచి తన రాజకీయాలను సాగిస్తూ ఉన్నారు. అయితే తమకు అలాంటి అవకాశం కల్పించాలని ఇప్పుడు వైసీపీ నేతలు పార్టీ హైకమాండ్ ను కోరుతూ ఉన్నారు. ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తాము అంటూ సెటైర్లు వేస్తూ ఉన్నారు వారందరూ.